ఫ్రెండ్స్, ఇది నాగుల పంచమి రోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఆ రోజు అప్లోడ్ చేయడానికి వీలు పడలేదు, అందుకోసమని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నాగుల పంచమి కదా ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి గది అంతా శుభ్రం చేసి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నాను. దేవుడి గది ముందు అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గులో నాగమ్మని అయితే వేసాను. ముగ్గు పైన అయితే హ్యాపీ నాగుల పంచమి అని అయితే రాసుకున్నాను ముగ్గుతోటి. ఈరోజు అయితే మా ఊర్లో మైసమ్మ గుడి ఓపెనింగ్ కూడా ఉంది. సాయంకాలం వెళ్ళి అమ్మవారికి నీళ్ళ అభిషేకం అయితే చేయాలని అన్నారు. వెళ్ళాలి. సో అయితే వెళ్ళాలి సాయంత్రం. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత నాకు నేను సెల్ఫీగా వీడియో తీసుకున్నాను. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక పాప స్కూల్కి వెళ్ళింది, మా వారు అయితే షాప్కి వెళ్ళారు కదా, అందుకోసమని నేనే తీసుకున్నాను. సో ఇక్కడ దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత లంచ్ చేసి కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. డైలీ రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. నేను మార్నింగ్ వర్క్ చాలా ఉంటుంది కదా, రెస్ట్ కంపల్సరీ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను టైలరింగ్ చేస్తాను కదా, ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే అది చాలా ముడతలు ఉందని వాటర్ వేసి దాన్ని నీట్గా అయితే చేశాను. ఒకేసారి నేను 2, 3, 4 బ్లౌజ్ పీస్లు అయితే ఒకేసారి వేసుకొని అయితే కట్ చేస్తాను డైలీ. అలాగే నా వర్క్ కూడా తొందరగా అవుతుంది, నీట్గా కూడా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 3 బ్లౌజ్ పీసెస్ వేసి మార్కింగ్ చేసుకోవడానికి అయితే నీట్గా చదువుకుంటున్నాను. వాళ్ళైతే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమైనా వర్క్ చేయాలన్నది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అందుకే నేను వర్క్ చేస్తాను. అలాగే నా ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటుందని వర్క్ అయితే చేస్తాను. మనం ప్రతి చిన్న అవసరానికి అయితే మన హస్బెండ్ని అడగలేము కదా, అది కూడా ఒక రీజన్ అనుకోండి. దానివల్ల కూడా నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను ఫస్ట్లో. తర్వాత అదే నాకు నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కొంచెమైనా. దానికైతే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను చేసే వర్క్ తక్కువ అయినా పర్వాలేదు, అది నా ఫ్యామిలీకి ఉపయోగపడినందుకు నాకు గర్వంగా ఉంది కొంచెమైనా. ప్రతి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బాగుంటుందని నా ఉద్దేశం. కొద్దిగా అయినా ఒకరికొకరు హెల్పింగ్గా ఉంటుంది. ఇక్కడ నా బ్లౌజ్ మెజర్మెంట్ గురించి వేరే అమ్మాయికి అయితే నేను చెప్తున్నాను, అదే చూపిస్తున్నాను. నేను ఇక్కడ నా నెక్ను షోల్డర్ అని చెప్పేసి బ్లౌజ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే నేను కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫాస్ట్గానే కట్ చేస్తాను నేను. మళ్ళీ ఈవినింగ్ వరకు ఈ వర్క్ చేసుకుంటాను. మా పాప మా హస్బెండ్ వచ్చే వరకు ఈ వర్క్ చేసుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటాను. స్నాక్స్ అయినా ఇంకా మిగతా ఏవైనా చూసుకుంటాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అభిషేకం చేయాలన్నారు కదా, వెళ్ళడానికి అయితే పక్కింటి అక్కయ్యతో అయితే నేను వెళ్తున్నాను. ఆ అక్కయ్యని తను. ఇక్కడైతే హోమం జరిగింది ఫ్రెండ్స్. 3 days పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మైసమ్మ గుడి ఓపెనింగ్ అని చెప్పాను కదా మొదట్లో, అదే హోమం గురించి హోమం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి వాటర్ పోస్తున్నారు. అమ్మవారి విగ్రహం అయితే దాంట్లో ఉంది. ఇక్కడైతే అమ్మవారి మైసమ్మ గుడి అన్నమాట, ఇది కొత్తది. ఇక్కడే ఇంకా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించలేదు. మేళతాళాలతోటి హోమాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మహిళలందరూ అయితే అమ్మవారి కోసమని నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడైతే వాళ్ళు అయితే షూట్ చేస్తున్నారు. ఇది హోమము. ఇక్కడ బ్రాహ్మణ్స్ అంటే అయ్యవార్లు అయితే పూజలు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు.